అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ జనరేషన్ అనుకుంటే ఏమైనా చేయగలదు. జెన్‌జీ 2000 నుంచి 2025 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్‌జీ అని పిలుస్తారు. ఇప్పుడు అదే జనరేషన్ నేపాల్ ప్రభుత్వాన్ని అణచివేసింది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అది పక్కన పెడితే ప్రొటెస్టర్లు ఎంతవరకు వెళ్లారంటే ప్రధానమంత్రి ఇంటిని కూడా తగలబెట్టేశారు. పార్లమెంట్ కూడా పొగలతో నిండిపోయింది. ఫైనాన్స్ మినిస్టర్‌ని కూడా రోడ్డు మీద తరిమి తరిమి కొట్టారు. ఇవన్నీ చూశాక ఈ నిరసనలు కేవలం సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల మాత్రమేనా? కానీ కాదు. దీని వెనుక ఇంకా బలమైన కారణాలున్నాయి. సెప్టెంబర్ 8, 2025 వేలాది మంది ప్రొటెస్టర్లు నేపాల్ సిటీలో ఉన్న కాఠ్మండూకి వచ్చారు. వీళ్ళల్లో 20 నుంచి 25 సంవత్సరాల మంది యువత ఎక్కువగా ఉన్నారు. వీళ్ళనే జెన్‌జీ అంటారు. వీళ్ళల్లో కొంతమంది స్కూల్ అండ్ కాలేజ్ యూనిఫామ్ లో ఉన్నారు. 19 మంది ప్రొటెస్టర్లు మరణించారు. 400కు పైగా జనాలకు గాయాలు అయ్యాయి. పోలీసులు నిజమైన బుల్లెట్లు పేల్చడంతో స్కూల్ యూనిఫామ్ లో ఉన్న 12 సంవత్సరాల కుర్రాడు కూడా మరణించాడు. ఈ ప్రొటెస్ట్ ని హామీ నేపాల్ అనే పేరుతో ఎన్‌జీఓ అనేది ఆర్గనైజ్ చేసింది. ప్రొటెస్టర్స్ అందరూ కాఠ్మండూ సిటీ మధ్యలోకి చేరుకున్నారు. వీళ్ళు చేస్తున్న నిరసనలు చాలా పీస్ఫుల్ గా నాన్ వైలెంట్ గా వెళ్తున్నాయి. కానీ పోలీసులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రొటెస్టర్స్ ని ఆపడానికి టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్స్, వాటర్ క్యానన్స్ ఇవన్నీ యూజ్ చేశారు. చూస్తూ ఇది పోలీసులకి ప్రొటెస్టర్లకి క్లాష్ లా మారింది. కొంతమంది ప్రొటెస్టర్స్ పార్లమెంట్ లోపలికి కూడా వెళ్లారు. తరువాత పోలీసులు చేసిన పనికి ఎంటైర్ కంట్రీ మొత్తం షాక్ లో ఉండిపోయారు. పోలీసులు ఓపెన్ ఫైర్ చేయడం స్టార్ట్ చేశారు ప్రొటెస్టర్స్ పైన. అది కూడా లైవ్ బుల్లెట్స్ తో. దాంతో 19 మంది ప్రొటెస్టర్లు చనిపోయారు. 400కు పైగా ప్రొటెస్టర్స్ కి గాయాలు అయ్యాయి. అవి రబ్బర్ బుల్లెట్స్ కావు, అవి నిజం బుల్లెట్స్ అవడం వల్ల 12 సంవత్సరాల కుర్రాడు చనిపోయాడు. ఆ చిన్నపిల్లాడిని చంపింది చూసిన తర్వాత ఒక్కరు కూడా సైలెంట్ గా ఉండడానికి ఇష్టపడలేదు. ఇంకా ఎక్కువ మంది జనం జాయిన్ అయ్యి పార్లమెంట్ చుట్టుముట్టారు. ప్రొటెస్టర్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ 3:30కి కర్ఫ్యూ స్టార్ట్ చేసింది. కానీ ఏం చేంజ్ అవ్వలేదు. ప్రొటెస్టర్స్ ఇంకా పెరుగుతూనే వెళ్లారు. కాఠ్మండూతో పాటు పోఖరా, బుట్వల్, బాగ్పూర్, డాగ్మాక్, భరత్పూర్ ప్రొటెస్టర్స్ తో నిండిపోయింది. ఈ ప్రొటెస్టర్స్ వెనుక ఒకటే ఒక సమస్య. అది మీడియా మొత్తం అదే చెలరేగుతుంది. అది సోషల్ మీడియా యాప్స్ పై బ్యాన్ చేయడం. ఇది కూడా ఒక కారణం. కానీ దీనికంటే పెద్దది ఇంకొక కారణం ఉంది. అదే కరప్షన్. పాలన సరిగ్గా లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, నెపోటిజం. నేపాల్ గవర్నమెంట్ ఏమంటుందంటే హేట్ స్పీచ్, ఫ్రాడ్ న్యూసెస్, ఫేక్ న్యూసెస్, మిగతా క్రైమ్స్ ని ఆపడానికే ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది అని అంటున్నారు. ఒక 5 యాప్లు మినహాయించి మిగతా యాప్స్ అన్నిటిని నేపాల్ బ్యాన్ చేసింది. అందులో టిక్ టాక్ కూడా ఒకటి. అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు, కానీ దాన్ని ఎలో చేశారు. అది చైనా యాప్. ఆగస్టు 28 ఏ యాప్స్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వలేదు అవి 7 రోజుల్లో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే అవి బ్యాన్ చేస్తాయి అని గవర్నమెంట్ పాస్ చేసింది. చాలా సోషల్ మీడియాస్ ఇవి ఏం చేయలేదు. ఆ కారణంతో 26 యాప్స్ వాళ్ళ దేశంలో బ్యాన్ చేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్, యూట్యూబ్
అలా చాలా యాప్స్ ని బ్యాన్ చేశారు. ఎక్సెప్ట్ టిక్‌టాక్. గవర్నమెంట్ ఏమనుకుందంటే ఈ సోషల్ మీడియా యాప్స్ ని ఆపేస్తే యూత్ యూత్ మాట్లాడేది బయటికి రాదు అని అనుకుంది. సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అవి గవర్నమెంట్ లో కరప్షన్, నెపోటిజం, గవర్నమెంట్ ప్రభుత్వాల పిల్లలు మరియు వాళ్ళ విలాసవంతమైన జీవితాల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేపాల్ యువతలో కరప్షన్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ చూసి యువతకి చాలా కోపం ఉంది దాని మీద. నేపాల్ యువతలో 5గురిలో ఒకరికి ఉద్యోగం లేకపోవడం. నేపాల్‌లో తక్కువ జాబ్స్ ఉంటాయి. అక్కడ తక్కువ జాబ్స్ ఉండడం వల్ల నేపాల్‌లో ఉండే యువత వేరే పని కోసం వారు వేరే దేశాలకు మైగ్రేట్ అవుతారు. ప్రొటెస్టర్స్ వెనుక ఉన్న నిరసనలు ఏమిటంటే కరప్షన్ పూర్తిగా ఆపేసేయాలి, నేపాల్ ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, నెపోటిజాన్ని ఆపేయాలి, అన్యాయాలు, కరప్షన్లు చేయకుండా ఉండే గవర్నమెంట్ ని చేసుకోవాలి అనేదే వీళ్ళ లక్ష్యం.